నీతి స్వరూపుడవ మాకన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలా ఉంచి వాతావరణాన్ని అనుకూలపరిచి మీ మనస్సులోని ఆవేదనను, మీ భవిష్యత్తు జ్ఞానం అనుసరించిన సంకల్పాన్ని, అందులోని విషయాలను ఆలోచించటానికి పాపము చేసి మీకు దూరమైన మమ్మల్ని అందరినీ మీ చెంతకు చేర్చుకోవటానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమికి పంపి మీ చెంతకు చేర్చుకునే గొప్ప విషయాన్ని ఆలోచిస్తుండగా మీరుతో ఉండమనండి. వింటున్న పిల్లలందరూ ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ లక్ష్యం ఉంచి తమ బ్రతుకులు మార్చుకునే జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయండి. అలాగే చెబుతున్న నాకును సందర్భానుసారముగా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి తేటగా బోధించగలుగుటకు మీ కృపను అనుగ్రహించమని, ఈ కార్యక్రమము చివరి వరకు కూడా మీరే తోడునీడగా ఉండమని, ప్రతి విషయంలోనూ మీరు తోడునీడగా ఉండి నిలబెడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటాం. ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోతాం. నిన్నటి దినాన్న మనం ఏం నేర్చుకున్నాము నేను మళ్ళీ రీక్యాప్ చేస్తాను. నిన్నటి దినాన్న రాని వారు కొంతమంది ఉన్నారు కాబట్టి ఈరోజు లేదా ఈ 3 రోజులు మనం నేర్చుకుంటున్న అంశం యొక్క టైటిల్ ఏంటి? మరణమును గెలిచిన మృత్యుంజయుడు క్రీస్తే. అంటే ఆయన తప్ప ఎవరూ లేరు. మరణం అనేది ఒకటి ఉంది, అది అందరినీ బంధిస్తుంది లేదా అందరినీ తన వశమునకు ఉంచుకుంటుంది. మరి మరణానికి బారిన పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా వారిని తప్పించే క్రమం ఏంటి? దయచేసి వాక్యం వినేటప్పుడు మీ ఫోన్లు అందరూ సైలెంట్లో పెట్టుకోండి, ఆసక్తిగా వాక్యం వినండి. ఎందుకంటే చాలా మంచి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మంచి విషయాలు నేర్చుకునేటప్పుడు దుష్టుడు ఖచ్చితంగా మనల్ని దెబ్బతీసేదానికి, మన ఆలోచనలను పక్కకు జరిపేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మీ మనసులను కేంద్రీకరించండి. ఓకేనా? మొదటి దినాన మనం నేర్చుకున్నాం మరణం అంటే ఏంటి, మరణం ఎప్పుడు వచ్చింది, మరణం ఎప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మొట్టమొదట మరణం ఎప్పుడు వచ్చిందంటే ఆదాము గారు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం చేశాడు. పాపం చేయటం వలన నిరంతరము జీవించాల్సిన ఆదాము మరణాన్ని తెచ్చుకున్నాడు. ఓకేనా? ఈ మరణము ఆజ్ఞను అతిక్రమించిన మరుక్షణమే రావటం లేదు. కానీ మనం కూడా ఆదాము ఎలాగైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో మనం కూడా మన జీవితంలో ఆజ్ఞను అతిక్రమిస్తూనే వెళ్ళిపోతున్నాం. కానీ వెంటనే మరణం రావట్లేదు. గమనించారా? ఎందుకు రావట్లేదు అనటానికి యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేశాను. దయచేసి చెప్పండి. యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాన్ని గుర్తు చేశాను. ఏమని? మరణం ఎందుకు వస్తుందంటే మారు మనసు పొందని ఎడల మరణం ఖచ్చితంగా వస్తుంది. ఆ మారు మనసు పొందటానికే దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎక్కడ? యెరూషలేములో ఒక పెద్ద విపత్తు జరిగింది. ఏంటంటే సిలోయమైన గోపురము పడి 18 మంది చచ్చిపోయారు. ఆ మాట చూసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. డైరెక్ట్ చనిపోయిన వాళ్ళ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఎందుకు చనిపోయారు అని చెప్తున్నాడు. చూడండి, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ సిలోయమును గోపురం పడి ఎలా చనిపోయారో అలాగే చనిపోతారు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు దేవుడు ఇచ్చిన సమయం ఏంటి తెలుసా? మారు మనసు పొందటానికి సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందకపోతే మరణం వస్తుంది. మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అన్నమాట కూడా మనం నేర్చుకున్నాం నిన్న. మరి ఇలాంటి పాతాళము, భయంకరమైన పాతాళాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మరణం ఎలా వస్తుందంటే దేవుడి ఆజ్ఞను అతిక్రమిస్తే మరణం, పాపం చేసినట్టు. ఆ పాపం వలన మరణం వస్తుంది. ఆ మరణం వెంటనే రావట్లేదు, కానీ
ఒక కాలానికి వస్తుంది. ఆ కాలము ముసలైన తర్వాత రావచ్చు, యవనస్తులుగా రావచ్చు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రావచ్చు, ఎప్పుడైనా కబలించవచ్చు. అయితే మరణము దినము ఆసన్నమయ్యే లోపు మనుషులైన వారందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు వద్దకు రావాలి. ఈ విషయాన్నే మనం ఒకటో రోజు నేర్చుకున్నాం. ఇక రెండవ రోజు సభలోకి వెళ్ళటానికి ముందు నిన్న మనం ఎక్కడైతే విడిచిపెట్టామో అక్కడి నుంచి ప్రారంభిద్దాం. మరి ఇంత భయంకరమైన పాతాళాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి అది కూడా చూపించాను. ఆ వచనం ఎక్కడుంది? సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. సొలొమోన్ గారు చెప్తున్నారు, మహాజ్ఞాని, ఏమని? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? చచ్చిన మరుక్షణమే, ఒక్క క్షణంలోనే పాతాళంలోకి దిగుదురు అన్నారు కదా, చూసారా? మరణం అనేది తప్పించుకోవడం అంత ఈజీ కాదండి. మరణ దినం ఎలా ఉంటుందో మీరు నేను గుర్తు చేశాను. ఖచ్చితంగా 41 సంవత్సరాల క్రితం భారత ప్రధానిగా వెలుగొందుతున్న ఇందిరా గాంధీ రోజంతా ప్రోగ్రాం రెడీ చేసుకుంది. కానీ ఉదయాన్నే తన ఎవరైతే రక్షించాలనో వాళ్ళే కాల్చగా ఛిద్రమైన శరీరంతో ఎయిమ్స్ హాస్పిటల్లో చేరటానికి సరిగ్గా అంబులెన్స్ కూడా దొరకలేదు. ఎవరికి? మొట్టమొదటి భారత మహిళా ప్రధాని ఇందిరా గాంధీ. ఆవిడ పేరు చాలా మంది పెట్టుకున్నారు. ఆలోచించండి. ఇందిరా, 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 ఇందిరా ఇండియా, ఇందిరా ఇండియా, ఇండియా ఇందిరా, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అంత ఉన్నతమైన స్థితిలో సత్వరగంధిలో ప్రతిరోజు అంబులెన్స్ ఉన్నా కూడా ఆ రోజు మాత్రం అంబులెన్స్ లేదు. ఎయిమ్స్కి వెళ్ళిన తర్వాత స్ట్రక్చర్ లేదు. స్ట్రక్చర్ మీద తీసుకెళ్తారు కదా, స్ట్రక్చర్ కూడా లేదు. చివరికి 80 లీటర్ల రక్తాన్ని ఎక్కించినా కూడా ఆమెను బ్రతికించలేకపోయారు. రాష్ట్ర రాజధానిలో ఎయిమ్స్ అంటే ఒక పెద్ద హాస్పిటల్. అదే పరిస్థితి, అంత భయంకరమైన పరిస్థితి ఉందే. మనకు కూడా మరణ దినం ఆసనం అయితే ఎలా ఉంటుందో చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఒకడు సింహాన్ని తప్పించుకున్నాడంట. ఎలుగుబంటి వచ్చిందంట, సింహం చేతిలో నుంచి తప్పించుకోగా. ఎలుగుబంటి వచ్చిన తర్వాత కూడా దాన్ని తప్పించుకొని ఇంటికి వెళ్ళాడంట. నేను సేఫ్ అనుకుంటున్నాడంట. పాము వచ్చి కరిచిందంట. అలా ఉంటది మరణ దినం అన్నాడు. అందుకే దేవుడు, మనము కూడా పాపం చేస్తున్నాము, పాపము చేసిన మనల్ని మారు మనసు పొందాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్క రోజు నీకు మరణ దినం ఉంది అంటే నీకు తెలుసా ఏమన్నా? ఒకవేళ రేపే చివరి రోజు అయితే పరిస్థితి ఏంటి? మారు మనసు పొందని ఎడల ఏమవుతారు? అలాగే నశిస్తారు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు సొలొమోన్ గారు? క్రిందనున్న, ఒకవేళ ఈరోజు చనిపోయామనుకోండి, పాతి పెట్టిన తర్వాత పాతాళానికి వెళ్ళారు తెలుసా? ఒక్క క్షణంలోనే. అంటే మీరు మీ భర్త భార్య కలిసి మంచం మీద పడుకున్నారనుకోండి, రాత్రి ఎప్పుడో ప్రాణం పోయింది. అలా ఏం జరగట్లేదా? అందరూ వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత హాయిగా కాలు జాపుకొని ఆస్తి పంపకాలు అన్నీ చేసి చనిపోతున్నారా? లేదండి. రాత్రి పడుకున్న వాళ్ళే చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భార్యాభర్త పడుకున్న తర్వాత నిద్రలోనే భర్త భార్య చనిపోతే పక్కనున్న భర్తకు భార్యకు, అనగా సగ శరీరముగా ఉన్న భర్తకు భార్యకు తెలిసేలోపే పాతాళంలో కాలే పరిస్థితులు ఉన్నాయి. మరణం అంటే అంత భయంకరమైనది. ఆ క్రిందనున్న పాతాళము తప్పించుకున్న వాళ్ళని ఏం చేయాలంట? బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని తెలుసుకుంటాడంట. మరి జీవ మార్గాన్ని తెలిపేది ఎవరు? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరు? ఒక మనుషుడు పాపం చేశాడు. అందరూ పాపము చేసినందున దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంటే, అందరికీ మరణం వచ్చి దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటే, ఆయన సొంత కుమారుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏం చేశారో తెలుసా? ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇందాక సహోదరులు కూడా గుర్తు చేశారు. బాల్య దినములయందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు. ఇంకొక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి అస్సలు ఎవ్వరూ పరలోకానికి వెళ్ళిపోలేని భయంకరమైన పరిస్థితుల్లో ఉండి పాతాళానికి వెళ్ళిపోయే భయంకరమైన పాపాలు చేస్తూ మరణ బారిన పడిపోయి
అక్కడ ఉండిపోతుంటే, మరణం బంధించి ఉంచుతుంటే, భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు, పాపులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమని? 14వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనం, యేసు నేనే మార్గమును అంటున్నాడు. నేనే మార్గమును. నేనే అంటే ఇంకొకరు ఎవ్వరూ లేరు, నేను మాత్రమే మార్గము అని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు? నేనే మార్గమును అంటే ఆయన మార్గాన్ని చూపించాడు. ఎలాగా? ఇందాక సహోదరులు గుర్తు చేశారు ఏమని? బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. బాల్య దినాలంటే ఏ వయసులో స్మరణకు తెచ్చుకోవాలి? అసలు బాల్యం ఎలా ఉండాలి? యవనస్తులు ఎలా ఉండాలి? మరణ దినం వరకు ఎలా ఉండాలి? ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? చాలా సంవత్సరాలుగా మీరు బైబిల్ చదువుతుండొచ్చు గాక, చాలా సంవత్సరాలుగా చాలా మంది బోధకుల ద్వారా వాక్యం వినిండొచ్చు గాక. ఈరోజు మీరు వింటారు. నిజంగా చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి బాల్యము కానీ, యేసుక్రీస్తు వారి క్షణము మరణం వచ్చేంత వరకు ఎలా ఉన్నాడో అది మనకు తెలియాలి. ఎందుకు? పరమునకు పోవు జీవ మార్గంలో ఎవరు ఖచ్చితంగా నడుచుకుంటారు? బుద్ధిమంతుడు నడుచుకుంటాడు. ఈ ప్రపంచములో బుద్ధిమంతుడుగా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆయన గురించి ఒక మాట రాయబడింది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. నన్ను చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. క్రీస్తునందే గుప్తములై ఉన్నవి అంటే ఆయన మాత్రమే గొప్ప బుద్ధిమంతుడు. ఆయన మాత్రమే పరలోకానికి వెళ్ళవలసిన మార్గం ఎలా ఉండాలో, బాల్య దినముల్లో ఎలా ఉండాలి, యవనస్తులుగా ఎలా ఉండాలి, మరణ దినానికి ముందు మరణం వచ్చేంత వరకు ఎలా ఉండాలో ఖచ్చితంగా నేర్పాడు. చూద్దామా? ఇంతకు మరణం ఎందుకు వస్తుంది? పాపం చేసిన వారికి వస్తుంది. పాపం ఎప్పుడు చేస్తారు? పాపం ఎప్పుడు చేస్తారండి? దేవుడు చెప్పాడు ఆది కాండంలోనే పాపం ఎప్పుడు చేస్తారో. చూద్దామా మాట? యేసుక్రీస్తు వారు వచ్చేసి ఒక మాట అన్నాడు ఏమని? నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్ళే జీవ మార్గము. ఇంతకు ఆ మార్గంలో ఎలా నడవాలో యేసుక్రీస్తు వారు నడిచారు. అసలు మరణం గురించి, మరణం ఎందుకు వస్తుందంటే పాపం వలన వస్తుందన్న విషయాన్ని కూడా నేర్చుకున్నాం. అయినప్పటికీ పాపం ఎప్పుడు చేస్తారో చూద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా కయ్యూనుతో అంటున్నాడు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము నిండును. వాకిట పాపం ఉంటది. సత్క్రియ చేయకపోతే పాపం ఉంటది. సత్క్రియ చేయకపోతే పాపం ఉంటది. సత్క్రియ అంటే ఏంటి? మంచి క్రియ ఇలా చెప్పకూడదు. సత్యం అనగా వాక్యము, వాక్య సంబంధమైన పని. అంటే ఆ సత్క్రియ చేయకపోతే పాపం ఉంటది. పాపం మనం చేస్తాము ఖచ్చితంగా. పాపము చేస్తే పాపం వలన వచ్చు జీతము మరణం. అందుకే యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? పాపులను పిలవటానికి వచ్చాడు. ఆయన ఏ రకంగా పిలిచాడు చూద్దామా? చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 32 చూద్దాం. మీకు క్లియర్ అవ్వాలి. లూకా సువార్త 5వ అధ్యాయం 32. లూకా సువార్త 5వ అధ్యాయం 32 దయచేసి చదవండి. మారు మనసును పొందుటకై పాపులను పిలువ వచ్చి తిని. చాలు, యేసుక్రీస్తు వారు అంటున్నారు మారు మనసు పొందుటకై పాపులను పిలువ వచ్చి తిని. పాపులను పిలువ వచ్చాడు. ఎందుకు? మారు మనసు పొందాలని. ఎందుకు? ఏ క్షణము మరణం కబులిస్తుందో తెలియదు పాపం చేస్తున్నప్పుడు. కాబట్టి వెంటనే మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అందుకే చాలా మంది దైవసేవకులైన వారు చెప్తుంటారు ఏమని? ఇది ఏ రక్షణ దినము, నేడే రక్షణ దినము. ఇంత భయంకరంగా ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఇన్ని మాటలు వింటున్నా కూడా మారు మనసు పొందకుండా మరణం రాదు, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాననే ధీమాలో బతికేస్తుంటారు. ఇంతకు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో, మార్గం ఏంటో యేసుక్రీస్తు వారు చూపించారు. చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము. పస్కా పండుగ వచ్చిందంట. యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఏటేటా యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు. అంటే బాగినాలి ప్రతి సంవత్సరం యెరూషలేముకి వెళ్తున్నారు. అలా వెళ్తూ 12 ఏళ్ళు అయినప్పుడు కూడా యెరూషలేముకి వెళ్ళారు పస్కా పండుగ వచ్చినప్పుడు.
12వ ఏట యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఇందాక మనం మొదటి ప్రసంగంలో ఏం నేర్చుకున్నాము? బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అన్నాడు. ఇంకా ఇంకా సత్క్రియ చేయకపోతే పాపం ఉంటుంది. అంటే బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవటం అనేది సత్క్రియ. ఆ సత్క్రియ చేయకపోతే పాపం పొంచి ఉంటుంది. మీకు అర్థం అవ్వాలి. ఖచ్చితంగా విప్పబోతున్నాను ఇక్కడ. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే చూడండి, 12వ అధ్యాయము 46 నుంచి చూద్దాం. క్షమించాలి, లూకాసు వార్త 2వ అధ్యాయము 46 నుంచి. యేసుక్రీస్తు వారు 12 ఏళ్ళు అయినప్పుడు, ఆ మాట కూడా చదువుతారా? 2వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 42, క్షమించాలి. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళిరి. 12 ఏళ్ల వాడుగా ఉన్న యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? మన ప్రశ్న ఏంటి? పరలోకానికి వెళ్ళాలంటే బుద్ధిమంతులైతే జీవ మార్గాన్ని నడుచుకోవాలి. 12 ఏళ్ల ఆయన యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? యెరూషలేం దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు? 46వ వచనం చూడండి, 2వ అధ్యాయము 46. 3 దినములైన తర్వాత దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. 12 ఏళ్ల పిల్లాడు ఏం చేయాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే మీరు కూడా ఆలోచించండి. 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఇలాగ చేశానా? చేయకపోతే, సత్క్రియ చేయకపోతే పాపం 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 చేస్తాం మనం ఖచ్చితంగా. అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆలోచించండి. 12 ఏళ్ల యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించి వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇంకా వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ, ఆయన మాటల్లో ఏమున్నాయి? ప్రశ్నలు అడిగాడు బోధకుల మధ్య కూర్చొని వారు వాక్యం చెప్పినప్పుడు. తర్వాత ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి. అంటే యేసుక్రీస్తు వారు 12 ఏళ్ళప్పుడు కూర్చొని బోధకుల మధ్య వాక్యం వింటున్నాడు. మన పిల్లలు కూర్చొని వాక్యం వినటం లేదంటే వాళ్ళు పాపంలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు మరణం వస్తుంది. జాగ్రత్త పెట్టుకోండి. మీ పిల్లలను 12 ఏళ్ళు వచ్చే లోపల వాక్యం వినటానికి తీరిగ్గా క్రమశిక్షణతో కూర్చోబెట్టలేదంటే మీరు కూడా సత్క్రియ చేయట్లేదు తల్లిదండ్రులుగా. కాబట్టి మీకు పాపమే, మరణం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. 12 ఏళ్ళు దాటి 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మా పిల్లోళ్ళు మారలే, మా పిల్లోళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని అడగడం కాదు. యేసుక్రీస్తు వారు చూపిన జీవ మార్గం ఏంటో ఈరోజు తెలియాలి మనకు. ఏం చేస్తానంటే 12 ఏళ్ళు ఆయన బుద్ధిమంతుడుగా పరములకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటున్నాడు. ఆయన భూమి మీద బ్రతుకున్నప్పుడు ఏమన్నాడు? నేనే మార్గం అన్నాడు కదా. ఆ మార్గం ఏంటో ఇప్పుతున్నాం మనం. 12 ఏళ్ళప్పుడు ఏం చేశాడు? బోధకుల మధ్య కూర్చుండి ఆలకించుచు ప్రశ్నలు అడుగుతున్నాడు. ప్రశ్నలు అడిగేటప్పుడు ఆయన మాటల్లో ప్రజ్ఞ ఉంది, ప్రత్యుత్తరాలు చెప్తున్నాడు. ఇవన్నీ ఎలా వచ్చాయి? బోధకుల మాటలు వింటున్నారు, ఇవన్నీ చేస్తూ. తర్వాత 49కి వచ్చేయండి. వీళ్ళు మాత్రం ఎవరు? మరియ యోసేపులు మళ్ళీ యెరూషలేంకి వచ్చేసి అడిగారు, నువ్వెందుకు ఇలా చేశావు? నువ్వు మాత్రం దేవాలయంలో ఉన్నావు, మేము ప్రయాణం అయ్యి మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తున్నాం, ఏంటి అని అడిగితే ఏమంటున్నాడు చూడండి. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? ఎప్పుడు? 12 ఏళ్ళప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమని? తండ్రి పనుల మీద ఉండాలని. తండ్రి పనులు ఏంటి? ఆయన చేస్తున్న తల్లి పనులు ఏంటి? అక్కడ బోధకుల మధ్య కూర్చున్నాడు, వారి మాటలు ఆలకిస్తున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. వారు సమాధానం చెప్పలేనప్పుడు, శాస్త్రులు పరిసయ్యులు మహామహులు చెప్పలేనప్పుడు ఆయనే ప్రజ్ఞతో ప్రత్యుత్తరాలు ఇస్తున్నాడు. అది తండ్రి పని. అంటే 12 ఏళ్ళు దాటి వచ్చిన మీరందరూ, లేదా 12 ఏళ్ళకు వచ్చిన మీ పిల్లలందరూ ఏం చేయాలి? తండ్రి పనులు చేయాలి. తండ్రి పనులు చేయకపోతే పాపం చేసిన వాళ్ళే. పాపము చేస్తే మరణం మీకు కూడా ఉంది. ఎప్పుడు మరణం ఎప్పుడండి? ఎప్పుడైనా రావచ్చు. బాల్య దినాల్లో రావచ్చు, ముసలితనం రావచ్చు. ఒక తండ్రి అంటున్నాడు,
కుమారుడు 15 ఏళ్ళు 16 ఏళ్ళ కొడుకు వచ్చాడంట, ఇంటర్మీడియట్ చదువుతా. వచ్చేసి కాలేజీలో అందరూ కేటీఎం బైక్ తీసుకున్నారు నాన్న, నాకు కూడా కేటీఎం బైక్ కావాలి అన్నాడంట. ఒరే నీకు వద్దురా, గవర్నమెంట్ ప్రకారంగా 18 ఏళ్ళు నిన్నేంత వరకు లైసెన్స్ ఇవ్వరు, కాబట్టి కేటీఎం బైక్ వద్దు నాన్న అన్నాడంట. లేదు నేను చచ్చిపోతాను డాడీ అన్నాడంట. అన్న తర్వాత కేటీఎం బైక్ తీసిచ్చాడంట. కష్టమైన పల్లెటూరు కదా, ఎవరికి పోలీసులు పట్టుకోరలే, దగ్గరనే కాలేజీ వెళ్ళి రావడానికి ప్రాబ్లం లేదని కేటీఎం బైక్లో వెళ్తూ ఓవర్ స్పీడ్లో వెళ్తూ చనిపోయాడు. ఆ తండ్రి ఏమంటున్నాడు తెలుసా, కేటీఎం బైక్ తీసి ఇవ్వకుంటే చస్తాను అన్నాడు నా కొడుకు, తీసి ఇచ్చిన తర్వాత కూడా చచ్చిపోయాడు అంటున్నాడంట. ఎందుకు? ఆ పిల్లాడికి మారు మనసు పొందటానికి ఇచ్చిన సమయం అయిపోయింది. మీకు తెలియాలి అంటే మరణము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తుందనే కారణాలు లేవు. ఇప్పుడు అసలు ఇల్లు దాటి గడప బయటికి అడుగు వేసిన తర్వాత మొదటి దినాన్ని చూపించాను మీకు. సింహం నుంచి తప్పించుకొని పోగా ఎలుగుబంటి ఎదురైంది, ఎలుగుబంటిని తప్పించుకొని పోగా అని. ఇప్పుడు సింహాలు ఎలుగుబంటులు రావట్లే, ఇప్పుడు ఏమొస్తున్నాయి? పెద్ద లారీలు వస్తున్నాయి. మీకు తెలియాలి, ఆ కాలంలో ఆమోసు గ్రంథంలో రాయబడిన మాట, ఈ వాహనాలన్నీ లేవు కాబట్టి ఇప్పుడు మరణం ఎంత సమీపంగా ఉందో మీకు తెలియాలి. మీ పిల్లాడు సైకిల్లో వెళ్తున్నా, రోడ్డు పక్కన చివరిగా జాగ్రత్తగా వెళ్తున్నా కూడా లారీలో వచ్చి తొక్కిచ్చిన సందర్భాలు ఎన్ని లేవు. ఎంతమంది పిల్లలు చనిపోలేదు ఆలోచించండి. మరణము చాలా దగ్గరికి వచ్చేసింది. అంటే మీకేం గుర్తొస్తుందో తెలియదు, కానీ నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా వాహనం వస్తుంటే మరణ భయం వస్తుంటది. ఎందుకు తెలుసా? ఈ వచనం తెలుసు కాబట్టి. ఆమోసు గ్రంథంలో సింహం నుండి తప్పించుకొని పోగా ఎలుగుబంటి ఎదురైంది అంటే ఏమో నేను పాపం చేస్తున్నప్పుడు దాని నుండి మారకపోతే అదే నా మృత్యు అయితే పరిస్థితి ఏంటి ఆలోచించండి. బుద్ధిమంతులు మరణాన్ని లక్ష్య పెడతారు. ఆలోచించండి, మనం అలాగా లక్ష్య పెట్టే వాళ్ళగా ఉండాలి. మీ పిల్లలకి 12 ఏళ్ళ వచ్చే టయానికే మీరు ఏం చేసి ఉండాలి? కుదురుగా వాక్యం చెబుతున్నప్పుడు ఆలకిస్తూ, వాక్యం అయిన తర్వాత ప్రశ్నలు అడిగే పరిస్థితిలోకి మీ పిల్లల్ని తీసుకురావాలంటే చిన్నప్పటి నుంచి ఏం చేయాలి? వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు దేవుని గురించి మాట్లాడండి. ఇలా మాట్లాడితే ఖచ్చితంగా 12 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బోధకుల మధ్య కూర్చోండి, వాక్యాలు వింటారు, ఆలకిస్తారు, ప్రశ్నలు అడుగుతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు వేసిన జీవ మార్గాన్ని విప్పుతున్నాం మనం. అంటే ఇవన్నీ మనం చేయట్లేదంటే మన కాలం గతించింది. మన పిల్లల్ని అలా సిద్ధం చేయాలి రాబోయే తరానికి. చేయకపోతే మరణం మన దగ్గరే ఉంది. ఇంకా చూద్దామా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో. 12వ ఏట ఇలా చేశాడు. 12వ ముందు ఒక మాట చదివించాను 41లో, ఏటేటా పస్కా పండుగ అక్కడికి వెళ్తున్నారు అని మనం చదువుకున్నాం. అంటే 12వ ఏటనే తండ్రి పనుల మీద ఉన్న ఆయన 13వ ఏట కూడా వచ్చాడు. 13వ ఏట పండగ అయిపోగానే వెళ్ళిపోయాడు అనుకోకండి. ఎందుకు? యేసుక్రీస్తు వారు నేనే మార్గం అన్నాడంటే 12వ ఏటనే తండ్రి పనుల మీద ఉండాలని తెలుసుకున్న ఆయన 13వ ఏట కూడా ఏం చేశాడు? బోధకుల మధ్య కూర్చోండి, ఆలకించి విని ప్రశ్నలు అడిగాడు. 14వ ఏట అలా చేశాడు. 15వ ఏట అలాగా 30 సంవత్సరాల వరకు ఇదే చేశాడు. యెరూషలేముకు వచ్చిన ప్రతి పస్కా పండుగకు. అందుకే ఆయన అన్నాడు నేనే మార్గం అని. 12వ ఏట నుంచి మీ పిల్లలు ఖచ్చితంగా దేవుని సన్నిధానంగానే వచ్చి కూర్చోవాలి, మాటలు వినాలి, ఆలకించాలి. ఆలకించిన వాటిలో ప్రశ్నలు అడిగి నేర్చుకోవాలి. ఇంకా యేసుక్రీస్తు వారు 30వ సంవత్సరం తర్వాత బాప్తిజం తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? గలిలయలో నజరేతుకి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడో చూద్దాం. మన 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 ప్రశ్న ఏంటి? మరణాన్ని తప్పించుకోవాలంటే, కిందన్న పాతాళాన్ని తప్పించుకోవాలంటే, పాతాళం అనగానే ఏంటి? రెండవ మరణం. అది కూడా మరణం అంటే ఈ క్షణము చచ్చిపోగానే ఏం లేదనుకొని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది కూడా నిన్న గుర్తు చేశాను మీకు. చచ్చిన మరుక్షణమే నిత్యము కాలే అగ్నిలో నిత్యము చచ్చిపోతూ ఉండటాన్ని రెండవ మరణం అని బైబిల్లో చెప్పాడు. దాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చారు. అందుకే దాన్నే అక్కడ సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, క్రిందనున్న పాతాళం అనగా రెండవ మరణము తప్పించుకునవలనని బుద్ధిమంతుడు
పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకోవాలి కదా. మీ పిల్లలు బుద్ధిమంతులైతే, మీరు బుద్ధిమంతులైతే ఏం చేయాలి? 12వ ఏట వచ్చే లోపలనే మీ పిల్లల్ని సిద్ధం చేయాలి. మన కాలం అయిపోయింది అనుకోండి, 12వ ఏట వచ్చే లోపల మీ పిల్లల్ని సిద్ధం చేయండి. లేకపోతే మరణం ఏ క్షణాన కవలిస్తుందో తెలీదు. 12వ ఏట దాటిన ప్రతి ఒక్క బిడ్డ 12వ ఏటకు ముందు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. అందుకే అన్నాడు యేసుక్రీస్తు వారు, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఎప్పటి వరకు? 12వ ఏట వరకు. 12వ ఏట దాటిన తర్వాత 12వ ఏటలో ఏమున్నాయి? సత్క్రియలు ఉన్నాయి. ఆ సత్క్రియ చేయకపోతే పాపం చేస్తారు. బాల్యకాలంలో పాపాలు చేస్తారా? చేస్తారండి. దావీదు గారు అంటారు కీర్తనలో ఏమని? నా బాల్యకాల పాపములు నాకు గుర్తుకొస్తున్నాయి అన్నాడు. ఎవరు? దివారాత్రము ధ్యానించే దావీదు గారే బాల్యకాల పాపాలు గుర్తుకొస్తున్నాయని భక్తుడిగా ఎదిగిన తర్వాత గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అలాంటిది దావీదు కంటే గొప్పగా మన పిల్లలు బతుకుతున్నారా? ఆలోచించండి. మరణం అంటే ఆషామాషి కాదు. మరణం అంటే క్షణంలో పాతాళానికి నిన్ను చేర్చే ఒక భయంకరమైన వాహనం. ఆలోచించండి. కాబట్టి 12వ ఏటకే ఇంతవరకు సమయం గతించిపోయింది కదా, ఇప్పుడైనా సరే నిర్ణయం తీసుకోండి. ఏమని? మారు మనసు పొందటానికి పాపులను పిలవచ్చి తినన్నాడే యేసుక్రీస్తు వారు. ఏంటి ఆ మారు మనసు? ఈ రోజే నిర్ణయం తీసుకోండి. ఏమని? దేవుని సన్నిధి ఉంటే ఖచ్చితంగా ఎవరైనా వాక్యం వినడానికి పిలవగానే వచ్చేసి వాక్యం వినడానికి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఏం చేయాలి? నన్ను చూడండి దయచేసి. ఏం చేయాలి? వాక్యం జాగ్రత్తగా వినాలి. వాక్యం విన్న తర్వాత వాటి గురించి ప్రశ్నలు అడగడం నేర్చుకోవాలి. ఇంకా 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. అలాగా 12వ ఏట నుంచి తండ్రి పనుల మీద ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. 12వ ఏట వారితో పాటు వెళ్ళి ఎక్కడికి? నజరేతుకి వెళ్ళి వారికి లోబడి ఉన్నాడు. ఒక మాట అన్నాడు. ఏమని? ఆ మాట కూడా చదివి అక్కడికి వెళ్దాం. 52వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయము 52. యేసు జ్ఞానమందును వయస్సునందును, ఇక్కడ ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి, దేవుని దయయందును. ఎందుకు దేవుని దయలో వర్ధిల్లుతున్నాడు? 12వ ఏటనే తండ్రి పనులు చేసి 13వ ఏట నుంచి 30వ ఏట వరకు తండ్రి పనులు చేయలేదనుకోండి, దేవుని దయ యేసుక్రీస్తు మీద ఉండదు. దేవుని దయయందును వర్ధిల్లుతున్నాడంటే 13వ ఏట చేశాడు, 14వ ఏట చేశాడు, 15వ ఏట చేశాడు, 16వ ఏట చేశాడు, ఇలాగ 30వ సంవత్సరం వరకు చేస్తూనే ఉన్నాడు. యెరూషలేముకు రాగానే బోధకుల మధ్య కూర్చున్నాడు, ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ మాటలు వింటున్నాడు, వారి బోధలు వింటున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు, వాటికి సమాధానాలు ఈయనే చెప్తున్నాడు. ఇలాగా జ్ఞానమందును వయసునందును ఇంకా దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతున్నాడు. ఏది? సంవత్సరానికి ఒకసారి మాత్రమే అనుకుంటున్నారా? ఇప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయానికి వచ్చేయండి. 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎన్నో సంవత్సరం తెలుసా? 30వ ఏట బాప్తీసం తీసుకున్నాడు కదా, 30వ ఏట బోధింపడం మొదలు పెట్టాడు కదా. అప్పుడు బోధించిన తర్వాత యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్న తర్వాత, బాప్తీసం తీసుకున్న యోర్దాను ప్రాంతం నుంచి బయలుదేరి గలిలయలో నజరేతుకు వచ్చాడు. నజరేతుకు వచ్చిన తర్వాత జరిగే సందర్భం ఏమంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారంట? తరువాత ఆయన అనగా యేసుక్రీస్తు వారు తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తాను పెరిగిన నజరేతునకు వచ్చెను అంటే 8వ దినాన సున్నత అయిన తర్వాత గలిలయలో నజరేతుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? ప్రతి ఏటేటా దేవాలయానికి, ఎక్కడికి? యెరూషలేము దేవాలయానికి వచ్చి పండుగను ఆచరిస్తున్నారు. 12వ ఏట వచ్చిన తర్వాత తండ్రి పనుల మీద ఉన్నాడు. ఆ తండ్రి పనులు ఏంటంటే బోధకుల మధ్య కూర్చొని ఆలకించడం, ప్రశ్నలు అడగటం. 13వ ఏట, 14వ ఏట, 30వ ఏట వరకు ఇలాగ సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు. ఇది జరుగుతూనే ఉంది. యేసుక్రీస్తు వారి బాల్యము, యవ్వనం ఇలా జరుగుతూనే ఉంది 30 సంవత్సరాల వరకు. 30వ సంవత్సరాన్ని ఎక్కడికి వెళ్ళాడంట? గలిలయలో నజరేతునకు వచ్చెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఇది ఏంటంట? సమాజ మందిరంలోకి వెళ్ళి చదవటానికి నిల్చోవటం అనేది యేసుక్రీస్తు వారికి వాడుకంట. ఎప్పుడెప్పుడు వెళ్ళేవాడు? విశ్రాంతి దినమందు. అంటే
12వ ఏట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో వడ్రంగి పని చేసుకుంటూ అలాగే ఉన్నాడు అనుకుంటున్నారేమో. 6 దినాలు యేసుక్రీస్తు వారు తండ్రికి సహాయం చేస్తున్నా 7వ దినం విశ్రాంతి దినం రాగానే నా గల్లీలో నజరేతులో ఉండే సమాజ మందిరంలోకి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు? చదువుటకై నిల్చున్నాడు. అందుకే ఇప్పుడు బాగా చదవండి అన్నమాట. ఏం చేస్తున్నాడు? తాను పెరిగిన నజరేతులకు వచ్చాను. ఆ నజరేతులో తను ఏం చేసేవాడంటే తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు 6 దినాలు పని చేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పని చేయకుండా ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? పాపం చేస్తారు. అదే మనం ముందు చదువుకున్న ఆదికాండం 4వ అధ్యాయంలో ఏమని? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం వచ్చి ఉండును. ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? 6 దినాలు పని చేసుకోవాలి, 7వ దినం విశ్రాంతి దినంలో సమాజంగా కూడుకోవాలి. ఆ పని కరెక్ట్ గా చేస్తున్నాడు. బాల్య దినాల్లో తన యవనస్తులు ఇవ్వగానే యవనస్తులు ఏం చేస్తారండి? ఏం చేస్తారమ్మా? కరెక్ట్గా సమయానికి వచ్చేసి దేవాలయంలో కూర్చుంటారా? కూర్చున్నా కూడా బైబిల్ చదవడానికి ముందుంటారా? అసలు నహూము గ్రంథం ఎక్కడుందో తెలియదు మన ఇంట్లో పిల్లలకి. మీకా గ్రంథం ఎక్కడుందో తెలియదు. బైబిల్ సరిగ్గా చదవటం రాదు. అదే సినిమా గురించి మాట్లాడమంటే సినిమా హీరోలు ఎవరు, హీరోయిన్లు ఎవరు, వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసు. బైబిల్లో భక్తులు ఏంటి, భక్తుల కుటుంబాలేంటి, భక్తుల గురించి ఏమేమి రాయబడ్డాయి, ఇవన్నీ తెలియదు అసలు మన పిల్లలకి. క్రైస్తవ పిల్లలే ఇలా ఉన్నారు. ఎందుకు తెలుసా? పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకోవట్లేదు. అందుకే యేసుక్రీస్తు వారు మార్గం చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తాను పెరిగిన నజరేతుకు వచ్చి తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిల్చుండగా, అంటే ఈయన 12వ ఏట కాదు, పుట్టుక నుంచి కూడా విశ్రాంతి దినం రాగానే సమాజ మందిరంలోకి వెళ్ళి నడుచుకోవటం వీళ్ళు యూదులుగా చేసేవాళ్ళు. 12వ ఏట నుంచి ఈయన ఏం చేస్తున్నాడు? దేవాలయంలో బోధకుల మధ్య కూర్చోండి, వారి మాటలు ఆలకిస్తూ వారి ప్రశ్నలు అడగటము. ఇక తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు చదువుటకై నిల్చుంటున్నాడు. ఆయన ముందెళ్ళి వాక్యం చెప్తారు. యూదుల సమాజ మందిరంలో ఏం జరిగింది తెలుసా? వాక్యాలు చదివిన తర్వాత ఎవరైనా బోధ చెప్పేవాళ్ళు ఉన్నారని అడుగుతారు. అప్పుడు వాళ్ళు బోధ చెప్పేవాళ్ళు. ఆ బోధ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు బోధ అంతా విని చివరిలో మళ్ళీ వాళ్ళు ప్రశ్నలు అడిగేవాడు. ఇది ఎలా ఉంటుంది? ఆర్డరు అపోస్తల కార్యంలో ఉంటుంది. బైబిల్ బాగా చదివే వాళ్ళు అయితే మీకు తెలుస్తుంది. పౌలు వీళ్ళంతా సమాజ మందిరంలోకి వెళ్ళిన తర్వాత సమాజ మందిరంలో మోషే గ్రంథాన్ని చదివిన తర్వాత మీరు ఎవరైనా బోధ చెప్పాలని ఉందా అని అడగగానే వీళ్ళు చేయెత్తి మాట్లాడతారు. ఆ తర్వాత కూడా అలాంటి క్రమం జరిగేది సమాజ మందిరంలో, యూదుల సమాజ మందిరంలో. చివరి వరకు యేసుక్రీస్తు వారు ఉండి ఏం చేసేవాడు? ప్రశ్నలు అడిగేవాడు. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాడు? 12వ ఏట నుంచి. తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా? మనం కూడా 12వ ఏట నుంచి ఇలా చేస్తూ ఉండాలి. ఇవి చేయకపోతే ఖచ్చితంగా మనం పాపం చేసిన వాళ్ళమే. మరణం ఎక్కడుంది? మన నీడలాగే వెంటాడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా మనం వాక్యం వినటానికి ఇలాగే ఉంటున్నామా? వాక్యం వినేటప్పుడు నన్నే చూడటానికి ప్రయత్నించండి. ఎంత మంచి మాటలు వింటున్నారో దుష్టుడు అదే విధంగా మిమ్మల్ని మోసం చేస్తుంటాడు, మిమ్మల్ని పక్కకు తిప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. 12వ ఏట నుంచి ఈయన ఏం చేస్తున్నాడు? యెరూషలేముకి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి బోధకుల మధ్య కూర్చొని వింటున్నాడు, ఆలకిస్తున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. మాత్రమే కాదు, మిగతా రోజుల్లో కూడా నజరేతులోని సమాజ మందిరంలోకి వెళ్ళి ఈయన ఏం చేస్తున్నాడు? చదవటానికి నిల్చున్నాడు. చదవటం అయిపోయిన తర్వాత తండ్రి పనుల మీద ఉన్నాడంటే గల్లీలో నజరేతులో కూడా బోధకుల మధ్య కూర్చొని ప్రశ్నలు అడిగేవాడు. అందుకే ఆయన అన్నాడు ఏమని? యోహాను సువార్త 14:6 మనకు తెలియాలి. ఏమని? నేనే మార్గము. అలాగ మన పిల్లలు మనము బ్రతుకుతున్నప్పుడే మనం పరలోకానికి పోయే జీవ మార్గంలో నడుచుకుంటున్నాం. లేదంటే క్రిందనున్న పాతాళానికి జారిపోవటానికి క్షణములో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చూద్దామా? తన జీవితం అంతా ఏం చేశాడో చెప్పడానికి కొన్ని మాటలు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త, లూకాసు వార్తలో ఉన్నాం కదా, లూకాసు వార్త కంప్లీట్ చేసుకొని వెళ్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37 చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 37. యేసుక్రీస్తు వారు ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించు. ఇదెప్పుడు?
మిమ్మల్ని ఇక్కడ ఆపాలి. అందుకే బైబిల్ ఊరికే అలాగా వార్తలు చదువుకున్నట్టుగా చదువుకుంటా పోకూడదు. ఆగి ఆలోచించాలి, పరిశోధించాలి. 30వ ఏట తర్వాత జరిగిన సందర్భాలు చెప్తున్నాడు. ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధిస్తున్నాడు. ఇంకా రాత్రి వేళ ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. 30వ ఏట నుంచి ఆయన ఎలా ఉన్నాడు? ప్రతిదినము దేవాలయంలో తప్పక బోధిస్తున్నాడు. ఇంకా రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పాపులను రక్షించటానికి, పాపములు చేస్తున్న మనందరినీ ఆ పాపపు శిక్ష నుంచి, మరణం నుంచి తప్పించటానికి ముందు తను పాపం చేయకుండా ఉండాలి, ఇంకా మరణాన్ని గెలవాలి కదా. ఎలా గెలుస్తున్నాడో, ఎలాగా ఆయన పరములకు జీవ మార్గంలో నడుచుకుంటున్నాడో మనం చూస్తున్నాం. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంటున్నాడు. ఈయన ఇంకా వాక్యం చెప్పడానికి ఇప్పుడు వచ్చేవాడు తెలుసా? పెందలకడే వచ్చేవాడు. ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు. ఇందాక చదివిన మాటను బట్టి ఒలీవ కొండకు ఎందుకు వెళ్ళాడు? ప్రార్థనకు వెళ్ళాడు. ముందు రోజు బోధించి రాత్రి అవగానే ఒలీవ కొండకు వెళ్ళాడు. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా, యేసు తిరిగి దేవాలయానికి రాగా అంటే ముందు రోజు ఎక్కడి నుంచి ఒలీవ కొండకు వెళ్ళాడు? దేవాలయంలో బోధించి వెళ్ళాడు. మళ్ళీ తెల్లవారగానే ఒలీవ కొండలో ప్రార్థన చేసుకుని తిరిగి దేవాలయానికి వచ్చి ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. అంటే ప్రజలందరూ వచ్చిన తర్వాత రాలేదు ఆయన. తెల్లవారగానే ఆయన ముందు వచ్చి కూర్చున్నాడు. తర్వాత ప్రజలందరూ వచ్చారు. అప్పుడు బోధించడం మొదలెట్టాడు. యేసుక్రీస్తు వారు సత్క్రియ, పాపం చేయకుండా ఎందుకున్నాడో మీకు తెలియాలి. పాపం చేయకుండా ఉంటేనే ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళగలడు. తెలుసా మీకు ఆ విషయం? యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన శరీరం కూడా ఎలాంటిది తెలుసా? మనలాంటి శరీరమేనండి. మనకి ఎలాగైతే ఆకలి ఉందో అలాగా ఆయనకు ఆకలి ఉంది. మనకి ఎలాగైతే బాధ ఉందో, దెబ్బ కొడితే ఎలాంటి బాధ కలుగుతుందో అలాంటి బాధ కలుగుతుంది. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఓర్చుకోలేని మనం యేసుక్రీస్తు వారిని మేకులతో కొడుతున్నా, కొడాలతో కొడుతున్నా, భయంకరంగా సిలువను మోపిస్తున్నా, అంత భయంకరమైన శిక్షని ఎలా ఓర్చుకున్నాడంటారు? తన జీవితంలో తన వాక్యముతో తన ఆత్మను బలపరుచుకుంటున్నాడు. మరణాన్ని జయిస్తున్నాడు. బాల్య దినంలో నుంచి దానికి పునాది వేసుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకే అన్నాడు, నేనే మార్గం అని. 12వ ఏట నుంచి నేను తండ్రి పనుల మీద ఉండాలి, మీరు కూడా ఉండాలి అని మీరు ఎరుగరా అని ఎవరిని అన్నాడు? తల్లి అయిన మరియతో అన్నాడు, యోసేపుతో అన్నాడు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకు ఆ తండ్రి పని చేయాలని తెలిసింటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బోధకుల మధ్య కూర్చొని వారు కూడా ఆలకించి వాళ్ళు ప్రశ్నలు అడిగేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలీదా? యేసుక్రీస్తు వారు అన్నాడు ఏమని? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అంటే మీరు కూడా ఇది పని చేయాల్సింది. మీరు చేయకుండా పండగ అయిపోయిందని, పబ్బం అయిపోయిందని మీరు తిరిగి ఇంటికి వెళ్తున్నారు. కానీ నేను అలాగ వెళ్ళేవాడిని కాదు. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను. అలాగా 12వ ఏట నుంచి తండ్రి పనుల మీద ఉన్నాడు. 30వ ఏట వరకు 6 దినాలు ఖచ్చితంగా విశ్రాంతి దినం 6 దినాలు పని చేసుకునేవాడు. విశ్రాంతి దినం రాగానే వాక్యం చదవటానికి నిల్చునేవాడు. వాక్యం చెప్పేంత వరకు వినేవాడు. విన్న తర్వాత ప్రశ్నలు అడిగేవాడు. ఇలా ఉంది యేసుక్రీస్తు వారి జీవితం. ఆయనకి ఇవ్వబడిన శరీరం ఎలాంటిదో తెలుసా? మనకైతే ఎలాంటి పాపం చేసే శరీరం ఇచ్చాడో దేవుడు, యేసుక్రీస్తు వారికి కూడా అదే ఇచ్చాడు. చూస్తారా? సొంత మాటలు చెప్పకూడదు. బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనది ప్రత్యేకమైన శరీరం అండి అనే అర్హత ఎవరికి లేదు. ఎందుకు తెలుసా? మనకు కొడితే ఎలాంటి బాధ ఉంటుందో ఆయన్ను కొట్టినప్పుడు కూడా అంతే బాధను అనుభవించాడు. మనకు ఎలా ఆకలేసిందో, ఆకలేసి మనం ఆకలితో ఎలా అరువులు చేస్తామో యేసుక్రీస్తు వారు కూడా ఆకలేసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళేసి కాయలు ఎతికాడు. తెలుసా ఎందుకు? అంజూరపు పండ్లు ఎందుకు ఎతికాడండి? ఆకలి కొని మనకి ఎలాంటి బాధలు ఉన్నాయో అలాంటి బాధలు అనుభవించాడు. చూస్తారా? యేసుక్రీస్తు వారికి అలాంటి శరీరమే ఉంది అనటానికి మీరు చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుడు తన సొంత కుమారుని పంపి ఎలా పంపాడు? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎలా పంపాడు? పాప శరీరాకారముతో.
యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన శరీరం కూడా స్పెషల్ శరీరం ఏం కాదు. నువ్వు రాజులాగా లేకపోతే ఏదో మహా వ్యక్తిలాగా హంసతూలిక కల్పాల మీద కూర్చొని రాజభోగాలు అనుభవిస్తూ ఉండటం కాదు నాయన. నీకు ఇచ్చేది కూడా నార్మల్ మనుషులందరికీ ఎలాంటి శరీరం ఇచ్చానో అదే శరీరాన్ని ఇస్తున్నాను. ఏమంటున్నాడు? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఏ పాపం? ఆయన పాపం చేయలేదన్న విషయాన్ని కూడా మొదటి దినాన్ని మీకు గుర్తు చేశాను. ఆయన పాపం చేయలేదని ఆయన మీద నేరం మోపే వాళ్ళు కూడా ఆయన ఏమనలేకపోయినారు. ఏమన్నారు? నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించను అంటే ఎవరు స్థాపించలేకపోయారు. ఎందుకు? ఆయన గురించి తెలుసు కదా మీకు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు గ్రంథకర్త. ఏమని? పవిత్రుడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్న మాట. పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఇంకా ఆగండి, ఏమంటున్నాడు? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. తిరునాళ్ళకి వెళ్ళగానే పస్కా పండుగకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? 12 ఏళ్ల పిల్లాడు ఆట వస్తువులు తీసుకుంటాను, ఏదో ఒకటి పట్టుకొని, ఏదో ఇప్పుడంటే గన్నులు అవన్నీ వచ్చాయి. అప్పుడు కూడా ఆట వస్తువులు ఉన్నాయి. పిల్లలతో కలిపి ఏదో తినుబండారాలు తింటాను తిరుగుతూ ఉండాలి. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదు. ఎందుకు? ఆ మాట చదవండి. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. బాగినాలి. యేసుక్రీస్తు వారు 12వ ఏట ఇలా ఉన్నాడు. 15, 16, 17 వచ్చిన తర్వాత 17కి వచ్చిన తర్వాత సాధారణంగా మన పిల్లలు ఎలా ఉంటారు? ఇంట్లో ఉండరు, కుదురుగా. ఏం చేస్తారు చెప్పనా? బైబిల్లో ఒక మాట రాయబడిందండి, చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రిబ్కా గురించి దేవుడు చెప్పే సందర్భంలో సాయంకాలమున స్త్రీలు నీళ్లు తెచ్చుకొని వేయాలా అంటాడు. 15, 16, 17 వచ్చిన తర్వాత యవనస్తులు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడైతే అమ్మాయిలు తిరుగుతుంటారో అక్కడ పడిగాపులు కాస్తుంటారు. కాలేజీకి వెళ్ళేటప్పుడు పడిగాపులు కాస్తుంటారు. ఇంకా ఇంత భయంకరమైన సమాజం ఇప్పుడు ఎలా అయిపోయింది? బయటికి వెళ్ళి తిరగకపోతే ఫోన్ ఉందిగా, ఫోన్ పట్టుకొని చేతుల్లో చాటింగ్లు చేస్తూ ఉంటారు. అందరూ పడుకున్న తర్వాత ఫోన్ ఓపెన్ చేసి దుప్పటి కప్పుకొని ఏదో చేస్తుంటారు. ఇలాంటివి చేస్తున్నారంటే మరణం ఎక్కడుంది? క్షణంలోనే ఉంది. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు ఇలా ఉన్నారంటే మీ పిల్లలను అలాగా తయారు చేయడానికి కారణం ఎవరు తెలుసా? మీరే ముమ్మాటికి. ఎందుకు? వాళ్ళు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు దేవుని మాటలు చెప్పకపోవటం వల్లే 12వ ఏట వచ్చే వరకు వాళ్ళకు తండ్రి పనుల మీద ఉండాలని తెలియదు. దేవాలయంలోకి వెళ్ళి బైబిల్ చదవడానికి నేను ముందుండాలని తెలియదు. ఇంకా బోధకుల మధ్య కూర్చొని వాక్యాన్ని చక్కగా వినేసి ప్రశ్నలు అడగాలని తెలియదు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? తర్వాత 30వ ఏట తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రతిదినము దేవాలయంలో తప్పక బోధిస్తున్నాడు. రాత్రి అవగానే ఒలివ కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మన పిల్లలు అలా ఉంటున్నారా? యవనస్తుడుగా ఉండి ఏం చేస్తున్నాడు? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. పవిత్రుడు, నిష్కల్మషుడు. ఇది ఎవరు చెప్తా? మనుషులు చెబుతున్న సాక్ష్యం కాదు, సాక్షాత్తు దేవుడే చెబుతున్న సాక్ష్యం యేసుక్రీస్తు వారి గురించి. భూమి మీద ఏ మనిషి గురించి కూడా, భూమి మీద ఏ మనిషిగా పుట్టిన ఎవ్వరి గురించి కూడా ఇలాంటి సాక్ష్యము దేవుడు ఇవ్వలేదు తెలుసా? ఇలా చెప్పాడా? ఏ మనిషి గురించి అయినా? అందరూ, అందుకే మొదట చూసుకున్నాం, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. అలాంటి సమయంలో లోకానికి వచ్చి పాపులను రక్షించడానికి లోకానికి వచ్చిన ఆయన నేనే మార్గం అని చెప్పడం కాదు, తన బ్రతుకు ద్వారా చూపిస్తున్నాడు. 12 ఏళ్లకు వచ్చే లోపల తండ్రి పనుల మీద ఉండాలి. 30 ఏట దాటిన తర్వాత ప్రతిదినము దేవాలయంలో బోధించాలి. లేదా కష్టించి పని చేశామా, మన కష్టార్జితాన్ని దేవుని పనిలో, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వినియోగించాలి. ఇదంతా ఎవరు చెయ్యాలి? 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు ఇదే చేసుకుంటూ రావాలి. ఇది చెయ్యట్లేదు అనుకోండి, మీకు మరణం మళ్ళీ ఎక్కడుంది? క్షణకాలంలో ఉంది. అందుకే మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడిగా యేసుక్రీస్తు ఎందుకు నిలబడుతున్నాడంటే బాల్యం నుండి పునాదులు పడుతున్నాయి ఆయన మరణాన్ని గెలవటానికి. అంచెలంచెలుగా ఆలోచించండి. ముందుకెళ్దాం. ఇంకా దేవుడు మాత్రమే కాదు, దేవుడు చెప్పాడండి అనడానికి లేదు. ఆనాడు ప్రపంచాన్ని పరిపాలించే సామ్రాజ్యం ఏంటి? రోమా సామ్రాజ్యం. సామ్రాజ్యమే ఒప్పుకుంది యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, ఏ దోషము లేదని.
యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తీయనక్కర్లేదు. తన దగ్గర వాక్యం చెబుతుంటే ఈయన మాటల్లో ఏదైనా తప్పు దొరుకుతుందేమని వెతికేవాళ్ళు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. వాళ్ళందరూ కూర్చొని ఎప్పుడు అడ్డాలు చెప్పడమే, ఎప్పుడు డిస్టర్బ్ చేయడమే యేసుక్రీస్తు వారిని. అయినప్పటికీ ఆయన మాటల్లో ఏ తప్పిదాన్ని కనుక్కోలేకపోయినారు. ఒకానొక సందర్భంలో సైనికులు పంపించినా కూడా ఈయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదని అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళే అరెస్ట్ అయిపోయి ఆయన మాటలకు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి ఎందుకు ఆయన బంధించి తీసుకొని రాలేదంటే ఆయన మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదన్నారు. చివరికి ఆయన్ను శిలువ మరణానికి అప్పగించిన తర్వాత ఆనాడు ప్రపంచాన్ని పరిపాలించే రోమా సామ్రాజ్యంలో గవర్నర్ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. పాపము చెయ్యని వాడే పాపములో పడిన లేదా మరణముకు బానిసలైన, మరణము బంధించే మనుషులందరినీ రక్షించగలడు. అలా రక్షించగలిగిన శక్తి ఆయన పొందుకున్నాడు అనడానికి ఆనాటి ప్రభుత్వం, అనగా ఇప్పుడు ఇండియాను పరిపాలించేది భారతీయ జనతా పార్టీ బీజేపీ పరిపాలిస్తుంది. ఆ ప్రభుత్వము ఈ మనిషిలో ఏ నేరము లేదంటే శిక్ష వేయడానికి ఎవరికి అర్హత లేదు. ఓకేనా? అలాగా ఆనాడు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు? కైసరు పరిపాలిస్తుంటే కైసరు ఒక వ్యక్తిని పెట్టాడు. ఎవరు? పిలాతు అని. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక వ్యక్తిని పెడుతుంది. ఎవరిని? జడ్జిలు, న్యాయస్థానంలో న్యాయవాదులుగా ఉండే వాళ్ళు ఉంటారు. ఇంకా తీర్పునిచ్చే జడ్జి ఉంటాడు, న్యాయాధిపతి ఉంటాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 38 చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 38 ఏమంటున్నాడు? అతని యందు ఏ దోషము నాకు కనపడలేదు అన్నాడు. ఒకసారి 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోహాను సువార్త అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. పిలాతు మరలా లోపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. పిలాతు, మీకు తెలియదురా బాబు, నాకు తెలిసిపోతుంది ఈయన యందు ఏ దోషం కనపడట్లేదు అని అంటున్నాడు. ఇంకా 19వ అధ్యాయము 6వ వచనం చూడండి. ప్రధాన యాజకులను, బంట్రోతులను ఆయన చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు మళ్ళీ అంటున్నాడు మూడోసారి. ఏమని? ఆయన యందు ఏ దోషము నాకు కనపడలేదు, మీరే ఆయన్ని తీసుకొని పోయి సిలువ వేయండి. ఎందుకు? నాకు ఈ నిరపరాధి రక్తం నా మీదకి వద్దు. అందుకే చేతులు కడుక్కున్నాడు. ఈ మాటలు ఎవరన్నా విన్నారా? ఇంతవరకు ఎవరైనా చెప్పారా మీతో? యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేదని తన మీద నేరం మోపడానికి వచ్చిన వాళ్ళు కూడా స్థాపించలేకపోయినారు పాపం ఉందని. ఎక్కడ? దేవాలయంలో. ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత పిలాతు కూడా ఈయన యందు ఏ దోషము లేదు, ఏ దోషము కనపరాలేదు, మీకు తెలియాలని 3 సార్లు చెప్పాడు. మనుషులైతే సిలువేసి చంపారు, కానీ దేవుడు కూడా ఏమంటున్నాడు? ఆయన పవిత్రుడు. దేవుడు ఎలాంటి వాడు? తలంపులలో నేరం వచ్చినా కూడా పట్టుకునేవాడు. ఎలా చెప్పచ్చు? సొదొమ మనుషులు, ఇంకా నోవాహు దగ్గరికి వెళ్తే వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదన్నాడు. ఎల్లప్పుడూ కేవలం చెడ్డదన్నాడు. ఎవరు? దేవుడు అన్నాడు. మనుషుల యొక్క తలంపులలోని ఊహం ఎల్లప్పుడూ చెడ్డదని ఆయన చూస్తున్నాడు. తలంపులలోనే చెడు చేస్తున్నారు, పాపం చేస్తున్నారని పట్టుకుని ఆయన పక్షపాతం లేదు ఆయనకు. యేసుక్రీస్తు గారి గురించి ఏమన్నాడు? తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపినా ఆయన ఎలా ఉన్నాడు? పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు? ఎల్లప్పుడూ వీళ్ళేమో నోవాహు కాలంలో పాపం చేస్తానే ఉన్నారు. ఆయన ఎందుకు ఎల్లప్పుడూ పవిత్రుడుగా ఉండగలిగాడు? యోహాను సువార్తలో ఉన్నాం కదా. యోహాను సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎందుకు ఆయన ఎల్లప్పుడూ కరెక్ట్గా ఉండగలిగాడు తెలుసా? యేసు నేను బాహాటంగా మాట్లాడుతున్నాడు. నేను బాహాటంగా ఎక్కడ? లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరంలో ఎల్లప్పుడూ బోధించుచుంటిని అన్నాడా మాట? యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరంలోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధిస్తున్నాడు ఆయన. మీరు ఇంతసేపు ఇక్కడ కూర్చోన్నారు, ఏమైనా తప్పు చేశారండి?
అదే ఇంట్లో ఉంటే ఫోన్ తీస్తాం, అయిపోయింది, ఇంకా సర్వనాశనం మనకు. ఎందుకు అంటే ఆలోచించండి, యేసుక్రీస్తు వారు మాత్రం తన జీవితాన్ని పరలోకం దగ్గరికి తను ఎలాగైతే వెళ్ళాలో మనందరికీ చూపించడానికి వచ్చాడు కదా. ఆయన జీవితం ఎల్లప్పుడూ దేవాలయములో ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? వాక్యం చదవటమో, వాక్యం వినటమో, వాక్యం చెప్పిన వాళ్ళను మళ్ళీ ప్రశ్నలు అడగటమో, ఇలాగే చేస్తున్నాడు 30వ ఏట వరకు. 30వ ఏట తర్వాత ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రతిదినము దేవాలయంలో బోధిస్తున్నాడు పగలంతా. రాత్రి వచ్చే లోపల ఒలివ కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఆయన జీవితం. ఇంకా ఎప్పుడు ఎక్కడ పాపం చేశాడండి? పాపం చేయడానికి అవకాశం లేకుండా తన జీవితాన్ని భద్రపరుచుకున్నాడు సత్క్రియలతో. అందుకే ఆది కాండంలోనే దేవుడు చెప్పాడు, మనిషి మొట్టమొదట పాపం చేసినప్పుడే సత్క్రియ చేయకపోతే పాపం పొంచి ఉంటుంది అన్నాడు. కయ్యూనుతో అదే మాట అన్నాడు. ఆదాముతో కూడా, నాయనా నీవు నా మాట, నేను ఆజ్ఞాపించిన మాటను కాదని నీ భార్య మాట విని పండు తిన్నావు, ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అందుకే ఆదాము మారు మనసు పొంది మారటానికి 900 సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనం పాపాలు చేస్తూనే ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు వేసిన మార్గంలో మనం 12 ఏళ్ల నుంచి నడుచుకుంటున్నామా? నడుచుకున్నప్పుడు ఇక మీదటైనా ఈ మనసు తెచ్చుకోండి. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? మారు మనసు పొందుటకై పాపులను పిలవచ్చి తిని అన్నాడు. పాపులను పిలవచ్చి తిని. మనమందరం పాపులమే కదా. ఎలాంటి మారు మనసు పొందాలి? సత్క్రియలలో ఉండటానికి యేసుక్రీస్తు ఏ మార్గంలో చూపాడో అదే మార్గంలో మనం నడుచుకోవాలి. లేకపోతే మరణం ఎప్పుడు కబలిస్తుందో తెలీదు. దేవుడిచ్చిన మారు మనసు పొందుటకు ఇచ్చిన సమయం ఆగిపోతే ఖచ్చితంగా మరణం వస్తుంది. మరణం వస్తే ఒక క్షణంలోనే పాతాళానికి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి. చాలా మంది మాట్లాడుతున్నారు ఇవన్నీ తెలియకుండా యేసుక్రీస్తు వారు ఎంత ఉన్నతంగా బ్రతికాడు, 12 ఏళ్ల నుంచి అసలు ఎంతగా తండ్రి పనుల మీద ఉన్నాడు, ఇవన్నీ ఏమి తెలియకుండా క్రైస్తవులకే తెలియదు. అలాంటిది మత ఛాందస్లైన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? 3 మేకులు పీక్కోలేని వాడు మిమ్మల్ని ఎలా రక్షించగలడు అంటున్నారు. ఆ మూర్ఖులకు తెలియదు ఏమని? యేసుక్రీస్తు వారి జీవితం ఎంత గొప్పగా ఉందో, ఎందుకు ఆయన శిలువ మీద బలి అవ్వటానికి వచ్చాడో తెలీదు. రేపటి దినాన్నారండి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి శిలువ యాగాన్ని మీరెప్పుడు విననంతగా బైబిల్ లేఖనాల్లో దేవుడు ఎంత గొప్పగా రాయించాడో మీ కళ్ళ ముందు ప్రదర్శింపబడుతుంది. మీరు విన్నారా ఈ మాటలు? యేసుక్రీస్తు వారి బాల్యం గురించి కానీ, యేసుక్రీస్తు వారి యవ్వనం గురించి కానీ, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఎలా ఉన్నాడో ఇంతవరకు ఈ మాటలు విన్నారా ఎవరి దగ్గరైనా? ఇలాంటి మాటలు వినిపిస్తుంటే ఆసక్తితో వచ్చి వాక్యం వినడం నేర్చుకోండి. లేకపోతే మరణం మీకు క్షణం దూరంలోనే ఉంది. బహుపరాక్. తర్వాత మాకు తెలియదండి, మాకు తెలియదు తండ్రి అని ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత మొత్తుకున్నా కూడా ప్రయోజనం లేదు. అందుకే మీకు తెలుసు, అందుకే ఆ విషయాల్లోకి నేను ఎక్కువ వెళ్ళటం లేదు. ధనవంతుడు ప్రతిదినము తనకిష్టమైనట్టు సుఖం అనుభవించటం వలన పాతాళానికి వెళ్ళిపోయాడు. ఒక చుక్క నీటి కోసం అడుగుతుంటే మారు మనసు పొందటానికి అవకాశమే లేదు, ఇంకా చుక్క నీరు పొందటానికి కూడా అవకాశం లేదు. పైగా ఏమంటున్నాడు? నా సోదరులు కూడా 5 మంది ఉన్నారు, వాళ్ళు ఇలాగే బతుకుతున్నారు, వాళ్ళ కోసం లాజరు బాగా చెప్తాడు, ఆయన పంపిస్తే సరిపోద్ది అంటే ఇంకా చచ్చిపోయిన వాళ్ళు వచ్చి చెప్పడం ఉండదు నాయన. అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు వినాలి. ఇప్పుడు ఇలాగ వాక్యం చెబుతున్నప్పుడు వచ్చి వినండి. ఖచ్చితంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నప్పుడు భయముతో కుటుంబాలుగా ఎదగండి. పిల్లలను దేవుని భయభక్తుల్లో పెంచండి. ఇలా పెంచకపోతే నేను దినానికి 3 మారు ప్రార్థన చేసినానని చెప్పినా కూడా వదిలిపెట్టాడు. ఎందుకు? నేను చెప్పు మాటల ప్రకారము చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అంటాడు యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు. ఆయన మాటలు ఏంటి? ఆయన జీవమునకు పోయే మార్గం ఏంటి? తండ్రి పనులు చేస్తేనే పాపం చేయకుండా ఉంటారు. ఆ పాపాల నుంచి ఇంతవరకు చేశారా? మారు మనసు పొందండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒప్పుకోండి. అప్పుడు ఆయన రక్తము మీకు ఏం చేస్తుందంటే ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. పవిత్రులుగా చేయబడిన తర్వాత కూడా దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి వాక్యాలు వినండి, నేర్చుకోండి, భయంతో బతకండి, పాపం నుంచి దూరంగా పారిపోండి. దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని పాప శరీరాకారంతో పంపిన పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఎలా ఉన్నాడో మీరు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత
పాపాలు చేయకుండా ఉండటానికి నిత్యము సత్క్రియలు చేయడానికి సిద్ధపడండి. ఓకేనా? యేసుక్రీస్తు వారి శిలువ యాగం గురించి, ఆయన మరణాన్ని జయించడంలో ఒక గొప్ప మెట్టు, గొప్ప విషయాన్ని రేపు నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ స్వరూపుడు మా కన్న తండ్రి, మీ యొక్క భవిష్యత్ జ్ఞానం అనుసరించి మేమందరము పాపం చేస్తామని తెలిసి జగత్తు పునాది వేయబడకునిపే మమ్మల్ని అందరినీ మీ ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టాలని, క్రీస్తు వారిని బలి చేయాలని మీరు నిర్ణయించారు. ఆ కాలం రానే వచ్చింది. యేసుక్రీస్తు వారు భూమి మీద బాల్యం నుండి తన మరణ దినం వరకు సత్క్రియలలో మిమ్మల్ని సంతోషపెట్టే పనులు ఎలా చేశాడో మీ పిల్లలతో పంచుకునే అవకాశాన్ని అనుగ్రహించాడు. విన్న పిల్లలందరూ ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి తమ జీవితాలలో మీ కొరకు బ్రతకటానికి, మీకు అనుగుణంగా బ్రతుకుతూ మీకు దూరమైన పిల్లలను మీ కుమారుడైన క్రీస్తు వలె దగ్గరికి తీసుకొని రాగలిగే భాగ్యాన్ని దయచేయమని, ఇంతవరకు వాతావరణాన్ని సైతం అనుకూలపరిచి మంచి మాటలు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. క్షేమంగా వారి ఇళ్లకు వెళ్ళగలుగుటకు మీ కృపను అనుగ్రహించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెబుతూ ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడినందుకు మరొకసారి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ రేపు దినం కూడా మీ వాక్యపు ఆకర్షణలో ఉన్న వారందరినీ తీసుకురమ్మనండి. ఇంకా అనేక సంగతులు నేర్చుకున్నట్లు వాతావరణాన్ని అన్నింటినీ అనుకూలపరచవలసిందిగా వేడుకుంటూ సమస్త ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు. ఓకే, ఆశీర్వాదం తీసుకుందాం. దయచేసి అందరూ తమలో ఉంచండి. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతో కూడాను సకల పరిశుద్ధులతో కూడాను సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మాట్లాడతారా?